ఏపీ సీఎం మీడియా సమావేశం తర్వాత హోదాపై మళ్లీ భగ్గుమన్నారు పవన్ కళ్యాణ్. ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలన్న మీరే అది సంజీవని కాదని కూడా అన్నారంటూ విమర్శించారు. ప్యాకేజీ హోదాను మించినది అని డబ్బా కొట్టింది మీరే, ఆ ప్యాకేజీకి చట్టబద్ధత అవసరం లేదని అన్నది కూడా మీరే అంటూ ట్వీట్ చేశారు. మీరు చెబితే ప్రజలు విన్నారు, ఇప్పుడు ప్రజలకు ఆక్రోశం ఆవేశం వినిపించే అవకాశం ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నించారు. ఏపీ సీఎం మీడియా సమావేశం తర్వాత హోదాపై మళ్లీ భగ్గుమన్నారు పవన్ కళ్యాణ్. ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలన్న మీరే అది సంజీవని కాదని కూడా అన్నారంటూ విమర్శించారు. ప్యాకేజీ హోదాను మించినదని డబ్బా కొట్టింది మీరే, ఆ తర్వాత ప్యాకేజీకి చట్టబద్ధత అవసరం లేదని అన్నది కూడా మీరే అంటూ ట్వీట్ చేశారు. మీరు చెబితే ప్రజలు విన్నారు, ఇప్పుడు ప్రజలకు ఆక్రోశం ఆవేశం వినిపించే అవకాశం ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నించారు. నిరసనలు చేపడతామని యువత, అడ్డుకొని తీరతామని పోలీసులు సవాళ్లు ప్రతి సవాలు చేసుకుంటున్న నేపథ్యంలో రాజకీయంగానూ ఈ అంశం అగ్గిరాజేస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఏపీ ప్రతిపక్ష నేత జగన్, ఇతర పక్షాల నేతలు పూర్తి స్థాయి మద్దతు తెలపడంతో పొలిటికల్ గాను హోదా ఉద్యమం మరింత రగులుకుంటోంది. అందుకే రేపటి కార్యక్రమాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తొలిసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా హెచ్చరించారు. శాంతియుత నిరసనలను అడ్డుకుంటే యుద్ధమేనని హెచ్చరించారు ఆయన. బ్యాటిల్ ఆఫ్ ఆంధ్రాస్ పేరుతో తాజాగా ట్వీట్ చేశారు పవన్. ప్రభుత్వానికి ఎప్పుడు మద్దతు ఇవ్వాలో, ప్రభుత్వంతో ఎప్పుడు ఘర్షణ పడాలో తమకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. రేపటి నిరసనలను అడ్డుకుంటే దీర్ఘకాల పోరాటానికి సిద్ధం కావాలని యువతకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. యువత చేసే నిరసన కార్యక్రమాలను ఎవరు నీరుగార్చినా వారు ఏపీ భవిష్యత్తును నాశనం చేసిన వారేనని హెచ్చరించారు. అమ్మ పెట్టదు అడుక్కుతిననివ్వదు సామెతలాగా మీరు పోరాటం చెయ్యరు, చేసేవారిని చెయ్యనివ్వరు, మరి ఎలా అంటూ ప్రభుత్వాలను నిలదీశారు పవన్ కళ్యాణ్. ఒకడిగా నువ్వు పుట్టలేక, ఒకడిగా నువ్వు చచ్చిపోవ, ఒకడిగా పోరాడలేవ నిద్రలేచిరా. కాకినాడలో ఒక ఓటు రెండు రాష్ట్రాల తీర్మానం చేసిన బీజేపీ ఆ తర్వాత ఏం చేసిందో అందరికీ తెలుసంటూ కేంద్రాన్ని తప్పుపట్టారు పవన్ కళ్యాణ్. అందువల్లే 1458 మంది తెలంగాణ యువకులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సున్నితమైన సమస్యను కోట్ల మందితో ముడిపడి ఉన్న అంశాన్ని 17 ఏళ్లు నాంచి 12 గంటల్లో తేల్చేశారని వ్యాఖ్యానించారు. ఇదేనా మీ రాజకీయ అనుభవం అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు జనసేనాని. పవన్ ట్వీట్లన్నీ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. ఆంధ్రులు కేంద్రానికి బానిసలు కాదంటూ ట్వీట్స్ అందించారు. కేంద్ర ప్రభుత్వానికి, అధికారంలో ఉన్న పార్టీలకు ఏపీ ప్రజలు బానిసలు కాదని స్పష్టం చేశారు. పదవులు కోరుకునే వాళ్ళు, వ్యక్తిగత లాభం ఆశించే వాళ్ళు, వ్యాపార అవసరాలు ఉన్న వ్యక్తులు మీకు వంగి వంగి సలాములు చేయడం చూసి ఆంధ్రులు కూడా బానిసలని పొరబడొద్దన్నారు పవన్. పోరాడని ప్రాణముంటే అది ప్రాణమే కాదట, ఊపిరినే ఒలకబోసి ఎగరయ్యర బావుట. జల్లికట్టుకి హోదాకి సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్న వారికి సమాధానం చెప్పారు పవన్. ఒక సంప్రదాయం కోసమే తమిళులు అంత పోరాటం చేస్తే మన అవసరాల కోసం ఇంకెంత పోరాటం చేయాలో ఆలోచించమంటూ ట్వీట్ చేశారు జనసేనాని. తల దించుకు బతుకుతావ, తల ఎత్తుకు తిరగలేవ, తల రాతను మార్చుకోవ, సిగ్గనేది లేదా.